ప్రవీణ్ గారిని చంపిన వాళ్ళు యేసయ్య ఎప్పుడైనా శిక్షిస్తాడు, వాళ్ళని శిక్ష ఇవ్వకుండా ఉండడు. దేవుడికి అగ్ని మాత్రం వాళ్ళ మీద మాత్రం ఉగ్రత వచ్చేసిద్ది. ఆయన దేవుని సేవ చేసుకొని వచ్చేవాడిని ఆ పని చేశారంటే వాళ్ళకు దేవుడు శిక్ష ఇస్తాడు, అమలుపరుస్తాడు. చూడలేదన్న, టీవీలో నాకు పెడతా రావట్లేదు. ఆ టీవీ నక్కతో నాకు రావట్లా. ఎప్పటికైనా ఎక్కడెక్కడ దేవతలైనా యేసయ్య పాదాలు చెంతకు చేరాలి. వాళ్ళు ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ, ఎక్కడున్న దేవతలందరూ యేసయ్య దగ్గరికి రావాల్సిందే. ఆయన ఎప్పటికైనా ఈ లోకానికి రాక మానడు. యేసయ్య వీళ్ళని శిక్షించ మానడు. ఆ దేవుని కృప వాళ్ళ మీద రాక మానడు. ఒక్కనే వస్తాను ఎప్పుడు వచ్చినా. నాకు ముందు ఒక 10 మంది, వెనకలో 10 మంది ఉండరు. నేను ఒక్కనే వస్తాను, నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుని వస్తాను. నాకు రాజమండ్రిలో ఇల్లుంది, అక్కడ ఉంటాను, చుట్టుపక్కల అన్ని తిరుగుతూ ఉంటాను. సో ఐఎమ్ వెరీ ఫ్రీ, మోర్ లైక్ యూ. మీతో కలిసి కూర్చోవటం, మీతో కలిసి భోజనం చేయటం, మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం. ఎవరైనా పిలిస్తే రానంత పెద్దోళ్ళేం కాదు, అస్సలు కాదు. మీరు నా నంబరు మీకు ఎలా వచ్చింది అని తెలుసుకోవడం కోసమే ఆ ప్రశ్నలు వేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు జేమ్స్ గారు చెప్పినట్లు కొంతమంది మన మిత్రులు ఫోన్ చేసి బాగా వాయించేస్తూ ఉంటారు నన్ను. ఇంకా అందుకని ముందే అడుగుతాను, అసలు ఏంటి, ఎవరు మీరు, మీకు ఎలా అని. కొంతమంది క్రైస్తవ పేర్లు పెట్టుకుని ఒకసారి పరిచయం అయిన తర్వాత మళ్ళీ వాయిస్తారు. అందుకని అడిగాను, అంతేకాని అడుగుంటాను, అంతకుమించి ఏమీ లేదు.